తన ఫ్రెండ్ ద్వారా సూరజ్ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న ఇక సూరజ్ని ఎలాగైనా బయటికి గెంటేయాలని సూరజ్ తన ఫోటోలు తీసిన ఆల్బమ్ని తీసుకువచ్చి అందరి ముందు బయట పెడుతుంది. చూడు తాత చూడు, నా ఫోటోలు తీయాల్సిన అవసరం ఇతనికేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక జ్యోత్స్న చూపించిన ఫోటోల్ని చూసి శివన్నారాయణ ఈ ఫోటోలన్నీ ఎందుకు తీశావు అని అడుగుతూ ఉంటాడు. ఏదో క్యాజువల్గా తీశాను సార్ అని అంటూ ఉంటాడు సూరజ్. ఈ ఫోటోలు నేను తీసినట్టు జ్యోత్స్న మేడం కూడా తెలుసు అని సూరజ్ అనంగాల్ని, నీకు తెలుసంట కదా, నీకు తెలిసే ఈ ఫోటోల్ని తీశానని చెప్తున్నాడు అని అంటూ ఉంటే, అవును సార్ తనకి తెలుసు, ఆ నిజం చెప్పకుండా నేను ఫోటోలు తీసి ఆల్బమ్ చేసి పెట్టానని ఆల్బమ్ ఒకటే చూపించి నన్ను మీ ముందు దోషిలాగా నిలబెట్టాలనుకుంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, తాత ఇతని గురించి మీకు నిజం తెలీదు, ఇతను మామూలుడు కాదు, ఇతను మోసం చేస్తాడు, అసలు గెస్ట్ హౌస్లో ఇతను ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వెంటనే ఇతన్ని బయటికి పంపించేసాయి, నేను అస్సలు కూడా ఇతన్ని ఒక్క నిమిషం కూడా భరించలేను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా అదేంటి మేడం, మరి నా గెస్ట్ హౌస్కి మీరు వస్తూ పోతూనే ఉంటున్నారు కదా, మరి అప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు సూరజ్. ఏంటి జ్యోత్స్న నీ దగ్గరికి వస్తుందా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అవును సార్, రాత్రి కూడా వచ్చింది, వచ్చి నా మీద గొడవ పడ్డానికి ప్రతిరోజు వస్తుంది, దానికి సాక్ష్యం పారిజాతం గారే అని అనగానే ఒక్కసారి పారిజాతం వైపు అందరూ కూడా చూస్తారు. అవునండి, జ్యోత్స్నని ఇతను ఏడిపిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను బంగారం, నువ్వంటే నాకు ప్రాణం అంటూ తన ఏదో తన మీద అధికారం ఉన్నట్టు దాని మీద అధికారాన్ని చూపిస్తున్నాడు. ఏదో పెద్ద ఈయనేదో బావలాగా ఏ కార్తీక్కి ఉన్న చనువు ఇతను తీసుకుంటున్నాడు అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న చాలా ఇబ్బంది పడుతుంది, వెంటనే అతన్ని బయటికి పంపించేయండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అతన్ని బయటికి పంపించాలో ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు, నువ్వు అన్నది నిజమే, ఇతను ఫ్రంట్ హౌస్లో ఉండడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక సూరజ్ మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటే, నేను రేపు నీతో మాట్లాడతాను, రేపటి వరకు ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. సరే సార్, మీ మాటని నేను ఎప్పుడూ కాదనలేదు కాబట్టి నేను ఇప్పుడు మీ మాటని కాదనడం లేదు, మీరు వచ్చి ఏ నిర్ణయమో చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటాడు సూరజ్. అప్పుడే శివన్నారాయణ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న తన గదిలో పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి గ్రాని వాడి ధైర్యం, అంతలా తాత ముందో ఫోటోలు చూపించినా కూడా కాస్త కూడా భయం లేదు వాడికి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అదేనే, అసలు వాడు తెగింపేంటో వాడేంటో ఏమీ అర్థం కావడం లేదు, వాడు ఇంతలా తెగించేశాడేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు తాతయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వాణ్ణి బయటికి గెంటేయడం మాత్రం ఖాయం అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. తరువాత అమ్మా సుమిత్ర, నీ ఉద్దేశం ఏంటి, సూరజ్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతూ ఉంటే, సూరజ్ చాలా మంచివాడు మావయ్య గారు, అలాగే జ్యోత్స్నని అర్థం చేసుకున్నాడు, తనలో ఉన్న లోపాన్ని అర్థం చేసుకున్నాడు, తనని సరిదిద్దుతున్నాడు, తనని కంట్రోల్ చేస్తున్నాడు, మనం ఎవ్వరు కూడా చెయ్యని కంట్రోలు జ్యోత్స్నని సూరజ్ చేస్తున్నాడు, అది బాగా నచ్చింది. అంతేకాదు ఆ మాలిని సంబంధం తీసుకొచ్చినప్పుడు జ్యోత్స్న గురించి చెప్పమంటే తను ఎంత అందంగా వర్ణించి చెప్పాడో చూడండి అని చెప్తూ ఉంటే, ఇంతలో దీప అంటూ ఉంటుంది, నాకు తెలిసి సూరజే జ్యోత్స్నకి సరైన జోడి అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని ఒక్కసారి దశరథ, సుమిత్ర, శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక దీప ఇలా అనేసిందేంటి, ఇప్పుడు తాత ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని కార్తిక్ కంగారు పడుతూ ఉంటాడు. నా మనసులో ఉన్న మాటే నువ్వు కూడా చెప్పావమ్మా అని శివన్నారాయణ అనేసరికి అప్పుడే ఇక కార్తిక్, ఎంతైనా నీ మనవరాలు కదా, ఆ మాత్రం నీకులాగే ఆలోచిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ మనసులో. అంటే నీ ఉద్దేశం ఏంటి తాత అని అడుగుతూ ఉంటే, ఉద్దేశం ఏమీ లేదురా, నాకు కూడా సూరజ్ బాగా నచ్చాడు,
సూరజ్కి వెనక ముందు ఎవరూ లేరని, తను అనాథని చెప్పావు. తను మన ఇంటి అల్లుడైతే అనాథ ఎలా అవుతాడు? మనమందరం కూడా అతనికి తోడుంటాము. అలాగే సుమిత్రకి తన కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం ఇష్టం ఉండదు. తను మాత్రం ఇల్లరికము వచ్చే అల్లుడినే కోరుకుంటుంది. అలాగే సూరజ్కి కూడా షరతులు పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. రేపు జ్యోత్స్నాతో పెళ్ళైతే తను ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటాడు. మన కళ్ళ ముందే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. అవును, మీరు చెప్పింది నిజమే మావయ్య గారు. మరి సూరజ్ని పిలిచి మనం అంతా కూడా అడుగుదాము. మరి జ్యోత్స్నాకి ఇష్టమో లేదో అడగాలి కదా అని అంటూ ఉంటే, జ్యోత్స్న నా మాట కాదందు, ఇప్పుడే పిలుస్తాను జ్యోత్స్న అని అంటూ పిలుస్తాడు శివనారాయణ. మీ తాత పిలుస్తున్నాడే పద అని పారిజాతం జ్యోత్స్నాని తీసుకొస్తుంది. అలాగే సూరజ్ని కూడా పిలుస్తారు. సూరజ్ కూడా వస్తారు. ఇప్పుడే సూరజ్ గురించి మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము అని అంటూ ఉంటాడు శివనారాయణ. నాకు తెలుసు తాత, నా ఇష్ట ప్రకారమే నువ్వు అతన్ని ఇంట్లో నుంచి, అదే గెస్ట్ హౌస్లో నుంచి బయటికి పంపేస్తావని తెలుసు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక శివనారాయణ అవునమ్మా, అక్కడి నుంచి సూరజ్ని పంపించేద్దామని నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని థ్యాంక్ యూ తాత, నాకు తెలుసు నా మనసుని నువ్వు అర్థం చేసుకుంటావని అని చెప్పంగానే, అవును నీ మనసుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నిర్ణయానికి వచ్చాను. ఇక రేపటి నుంచి సూరజ్ మన ఇంట్లోనే ఉంటాడు, మన ఇంటి లోపలే ఉంటాడు అని చెప్పంగానే ఒక్కసారి పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి తాత నువ్వు మాట్లాడేది? అవునమ్మా, సూరజ్ రేపటి నుంచి ఇంట్లోనే ఉంటాడు. సూరజ్కి నీకు పెళ్లి చేయబోతున్నాను అని అనగానే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తాత ఏం మాట్లాడుతున్నావు? అతనంటేనే నాకు ఇష్టం లేదు, అలాంటిది నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా అడగడంతో అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు శివనారాయణ, నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో, ఎటువంటి వాడు నీ భర్త అయితే నువ్వు సంతోషంగా ఉంటావో నాకు బాగా తెలుసు. కార్తిక్ని చూసి సూరజ్ని చూడాల్సిన అవసరం లేదు, సూరజ్ని చూసి కార్తిక్ని చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు గుణగుణాలు ఒకటే, అభిరుచులు ఒకటే, అలవాట్లు ఒకటే. వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములంటే ఎవరైనా నమ్మేస్తారు. నువ్వు బావలాంటి వాడే నాకు భర్తగా రావాలని అన్నావు కదా, మీ బావలాంటి వాడిని చూసాము. ఇక మీ ఇద్దరు పెళ్లి బాజాలు మోగాల్సిందే అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్నకి పెళ్లి ఇష్టం లేదేమోనండి అని అంటూ ఉంటే, జ్యోత్స్నని పెళ్లికి ఒప్పించే బాధ్యత కూడా నీదే సూరజ్ అని అంటూ ఉంటాడు శివనారాయణ. నాదా అని అనగానే, అవును నీదే, నువ్వే నీ భార్యని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించుకో అని అంటూ శివనారాయణ చెప్పడంతో సరే సార్ అని సూరజ్ అయితే ఇక చెప్పేస్తాడు. ఇదంతా ఇలా జరుగుతుండగా కార్తిక్ దీప ఇద్దరు కూడా చాలా ఆనందంగా వస్తూ ఉంటారు. సూరజ్తో జ్యోత్స్న పెళ్లి నిశ్చయమైందని ఇక ఆనందంగా ఉంటూ, ఇంతలో ఇక కార్తిక్ ఫ్రెండ్ అయితే కారులో వస్తూ ఉంటాడు. కార్తిక్ని చూసి కారు ఆపి హాయ్ కార్తిక్ అని పిలుస్తాడు. అప్పుడే కార్తిక్ కూడా హాయ్ రమేష్, ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉంటే, నేను చాలా బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ని రమేష్. నేను బాగానే ఉన్నానురా అని అనగానే, రే ఏంట్రా నువ్వు ఖరీదైన కార్లు తిరుగుతూ ఉంటే ఈ స్కూటీ మీద వెళ్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అదంతా పెద్ద కథలేరా, లండన్ నుంచి ఎప్పుడొచ్చావు, ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. బాగానే ఉందిరా. అవును ఈ అమ్మాయి అని అనగానే, తను నా భార్య దీప అని అంటూ పరిచయం చేస్తాడు. మరి జ్యోత్స్న అని అనగానే, జ్యోత్స్నతో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందిరా, అయినా జ్యోత్స్నని నేను ఎప్పుడు ఇష్టపడలేదు కదా, తనే నా వెనకాల తిరిగేది అని కార్తిక్ చెప్పగానే, అది నిజమేరా, మరి అంత ఈజీగా జ్యోత్స్న నిన్ను వదిలేసిందా? మరి ఇప్పుడు జ్యోత్స్న ఏం చేస్తుంది? తనకు కూడా పెళ్లి కుదిరిందిరా, త్వరలోనే పెళ్ళి అని అంటూ ఉంటున్నాయి. వామ్మో ఏంట్రా ఈ షాకుల మీద షాకులు, జ్యోత్స్నని పెళ్లి చేసుకునే ఆ మహానుభావుడు ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఫోటోని చూపిస్తాడు, సూరజ్ ఫోటోని. కార్తిక్ ఫోటోని చూసి ఓ ఇతనా అని అంటూ ఉంటే, పెద్ద బిజినెస్ మ్యాన్నే పెట్టారే అని అంటూ ఉంటాడు రమేష్. పెద్ద బిజినెస్ మ్యాన్ ఏంట్రా అని అనగానే,
అదేంట్రా జ్యోత్స్నాని చేసుకోబోయేవాడని ఫోటో చూపించావు? ఇతను లండన్లో, ఇతనికి 2 కంపెనీలున్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. వీళ్ళ తాతయ్య ఇతను ఆ రెస్టారెంట్లు నడిపేవాళ్ళు. ఇదిగో అక్కడ ఒక వీక్లో వీళ్ళ ఫోటో కూడా పడింది వీక్ పేపర్లో అని చూపిస్తాడు దక్షిణామూర్తిని. అలాగే సూరజ్ పట్టుకుని ఉన్న ఫోటోని అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్. ఇక దీపక్ కూడా షాక్ అయిపోతూ, ఏంటి బావా, సూరజ్ దక్షిణామూర్తి మనవడా అంటూ స్టన్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, సూరజ్ గురించి కార్తిక్ దీప నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.